ఇప్పుడు ఏఐ గురించి ఆయన కొంత ఇది చేసినప్పుడు అది కావచ్చు, లేకపోతే ఇవి ఇట్లాంటిదే. ఇది ఫైబర్ నెట్ అనేది, ఇంటింటికి ఫైబర్ నెట్ వెళ్తే టీవీ, ఇంటర్నెట్, ఫోన్, ఇంకా మాట్లాడితే ముందు రాబోయే అన్నీ వచ్చేస్తాయి. కంప్యూటర్ అన్ని దాని నుంచి వాడుకోవచ్చు. 150 రూపాయలకే ప్రతి ఇంట్లోనూ అన్ని సౌకర్యాలు ఉండాలి అనేది ఆయన కాన్సెప్ట్. అది సరే చివరి అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు స్టార్ట్ చేసినాక 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయ్యేలో గవర్నమెంట్ మారింది అనుకోకుండా దాన్ని కాస్త నాశనం చేశారు. ఏ స్థాయిలో చంద్రబాబు నాయుడు దాన్ని ప్లాన్ చేశారంటే, ఏపీ ఫైబర్ నెట్ ఏపీలో సక్సెస్ అయితే, ఇందాక తేజస్ చెప్పింది, భారతదేశ స్థాయిలో భారత్ ఫైబర్ నెట్ అనేది ఆ స్థాయికి తీసుకెళ్లాలి ఏపీ నుంచి అనేది అప్పుడు చేసుకున్న ఆలోచన. అలాంటి దాన్ని వీళ్ళు నాశనం చేశారు. సరే, చంద్రబాబు నాయుడు గారి మీద కుట్రపూరితంగా కేసు పెట్టినా వాళ్ళ చైర్మన్లే ఆ కేసుల్లో ఇరుక్కున్నారు, గత చైర్మన్లు. ఇప్పుడు వెంకటరెడ్డి, జీవీ రెడ్డి అనేది ఏంటి అంటే, ఏదో రకంగా దీన్ని చంపేస్తే, ఈ ఫైబర్ నెట్ అనే దాన్ని దుకాణం బంద్ చేస్తే ఆ పాత కేసులు, గీత కేసులు అన్నీ పోతాయి, అందుకని కుట్ర చేస్తున్నారా, అందుకే వీళ్ళు బ్లాక్ షిప్స్గా అవతల వాళ్ళతో చేతులు కలిపారా అనే అనుమానం అయింది. ఏదో ఉండాలండి, డీప్ రూటెడ్ కాన్స్పిరసీ లేదే మరి ఎందుకు చేస్తారు ఇట్లాగా? 9 నెలలు అయినా కూడా దాన్ని ఏమి ఆయన చెప్పింది చేయకపోగా, పైగా కొత్తది కాదు, ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఆర్గనైజేషన్. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇన్ని కిలోమీటర్ల లెంగ్త్ ఉన్నటువంటి 70,000 కిలోమీటర్లు దాన్ని ఉపయోగించుకోకుండా దాని సబ్స్క్రిప్షన్ దారుణంగా పడిపోతున్నట్టుగా చేయటం అనేటువంటిది, మరి దీన్ని అంటే 2 పార్సల్ అండి. ఇప్పుడు ఫైబర్ నెట్ అనేది పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది గవర్నమెంట్. అవును. ఇప్పుడు ఇందులో ఏం జరుగుతున్నా కూడా అది గవర్నమెంట్ మీద కూడా వస్తుంది. అది గవర్నమెంట్ ఈజ్ ఈక్వల్లీ రెస్పాన్సిబుల్. అది కాబట్టి ప్రభుత్వం మరి సిఎస్ గారు ఎందుకు పట్టించుకోలేదు, కన్సర్న్ మినిస్టర్ ఎందుకు పట్టించుకోలేదు, ఈయన ఎందుకు హెల్ప్లెస్గా రన్నింగ్ అరౌండ్ వీళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గరికి ఎందుకు తిరిగాడు అనేది కూడా అర్థం కావట్లేదు. మరి అది ఇప్పుడు పెద్ద సమస్య కదా ఇది. దీని మీద చాలామంది అన్నారు, ఆయన చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి పర్పస్తో పెట్టింది, మరి దాన్ని కిల్ చేయడానికి ఒక ప్రయత్నాలు జరుగుతుంటే ప్రభుత్వం నుంచి ఎందుకు తగిన రెస్పాన్స్ ఎందుకు రావట్లేదు అనేది కూడా ఇంపార్టెంట్ కదా. అది కూడా డిస్కస్ చేయాలి కదా, ఎందుకంటే దీన్ని మనం సపరేట్గా చూడలేము. ఇది ఇప్పుడు జీవీ రెడ్డి గారి పేరు వచ్చిందా, ఎండి గారికి ఇదైందా, అది దట్ ఈజ్ డిఫరెంట్. అది అసలు ఓవరాల్గా ప్రభుత్వం మీద ఇది ఒక బ్లాక్ స్పాట్. అది ప్రభుత్వం ఎందుకు అంటే ఏదో అంటారు చూసారా, కుక్క తోక నాడిస్తుందా, కుక్క అన్నట్టుగా ఉంటుంది కదా. ఎందుకంటే మీకు డెమోక్రసీలో ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ కొన్న పవర్ వీళ్ళకి లేదు, బ్యూరోక్రాట్స్కి ఏం లేదు. బ్యూరోక్రాట్స్ వాళ్ళు ఏంటి చెప్పింది చేయటమే. పొలిటికల్ మాస్టర్స్ ఏదైతే చెప్తారో అది చేయటం అనేది వాళ్ళ బౌండెడ్ డ్యూటీ, అంతే తప్ప మేము చెయ్యము అని అంటే మరి దానికి ఏంటి సొల్యూషన్ ఏంటి ఇంకా. అందుకని మీరు ఇందాక చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా మీకు 95లో కూడా ఎంసీఆర్ హెచ్ఆర్డి ఎందుకు పెట్టారు? అక్కడ ఈ కమిటెడ్ బ్యూరోక్రసీని తయారు చేసుకోవాలి. కమిటెడ్ బ్యూరోక్రసీని తయారు చేసుకుంటేనే రిజల్ట్స్ వస్తాయి. మనం ఎన్ని మంచి పాలసీలు తీసుకున్నా ఇంప్లిమెంట్ చేసేది మళ్ళీ వాళ్ళేనండి, వాళ్ళతోనే చేయించాలి. వాళ్ళతో చేయించాలని అంటే మళ్ళీ వాళ్ళలో ఆ కమిట్మెంట్ అనేది పెంచాలి, అదేవిధంగా ఎఫిషియన్సీ పెంచాలి అనే దాంతోనే అప్పుడు మీకు నిరంతరంగా శిక్షణాత ఇవన్నీ పెట్టి ఎంసీఆర్ హెచ్ఆర్డి అని పెట్టి చేశారు కాబట్టి ఫలితాలు వచ్చినాయి. మరి ఇప్పుడు ఏమైంది అది అనేది అర్థం కావట్లేదు. మరి ఇవాళ జీవీ రెడ్డి గారు చెప్పిన దాంట్లో ఎంత సమంజసమైనటువంటి పాయింట్స్ ఉన్నప్పటికీ కూడా మీరు అది ఎవరి వేలు ఎత్తి చూపిస్తుందంటే ప్రభుత్వం మీదే, అంతే కదా. పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్. మరి కన్సర్న్ మినిస్టర్ ఎందుకు ఇప్పటి వరకు ఆయన అంత ఎపతి ఏంటి, మరి ఎందుకు ఆయన పట్టించుకోలేదు, సిఎస్ గారు ఎందుకు పట్టించుకోలేదు అనేది తెలుస్తుంది కదా. ఇది ఒక చాలా పెద్ద ఇష్యూ అండి, ఇది చాలా మామూలు ఇష్యూ కాదు. మరి ఆయన అయితే ఒకటైతే వాస్తవం, ఆయన మరి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన ఉద్దేశం ఏంటో మనకైతే తెలియదు, కానీ ఇది ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం లేదు. ముందు ఏంటంటే ఇంటర్నల్గా ఇలాంటి చాలా ఈ కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి, ఉన్నప్పటికీ దాన్ని పరిష్కరించుకునేటువంటి మార్గాలు కూడా ఉంటాయి. ఇక లాస్ట్ రిసార్ట్గా ఆయన పెట్టాలి తప్ప ఆయన తొందరపడ్డారేమని కూడా అనిపిస్తుంది నాకు. అంటే ఇక్కడ దాన్ని 2 రకాలుగా, అంటే నేనైతే 2 రకంగా ఆలోచిస్తున్నా. మీరు అనేది ఏంటంటే, ఇటువంటి విషయాల్ని ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడితే ప్రభుత్వానికి ప్రభుత్వం ఇన్ఎఫిషియన్సీ కింద వస్తుంది కదా, అట్లా అనుకుంటారు ప్రజలు అనేది మీ యాంగిల్. సంహౌ ఇట్ ఈస్ కరెక్ట్, నో డౌట్. నేను మిమ్మల్ని పూర్తిగా నేను డినై అవను, అవి విభేదించను. కానీ ఒక చైర్మన్ లేదా ఒక ఎమ్మెల్యే లేదా ఒక మినిస్టర్, హూఎవర్
ఎవరైనా వాళ్ళ శాఖకు సంబంధించి వాళ్ళ శాఖలో జరుగుతున్న అవకతవకలను కానీ మంచి చెడ్లను కానీ ప్రజల్లోకి వచ్చి చెప్పడం అనేది ప్రభుత్వం ఇచ్చిన స్వేచ్ఛగా భావించవచ్చుగా మనం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో హోమ్ మినిస్టర్ దగ్గర నుంచి ఏ మినిస్టర్కి మాట్లాడే ఇది లేదు. హోమ్ మినిస్టర్ ఎందుకున్నారో తెలియదు, ఏ మినిస్టర్ ఎందుకున్నారో తెలియదు. అన్నీ ఒకటే మాట్లాడతాడు సకల శాఖల మంత్రి, లేదా జగన్ కూడా జగన్ విషయం కూడా ఆయనే మాట్లాడతాడు. ఇక్కడ ఈ రకమైన కొంత ఫ్రీడమ్ అనేది ఉండడం వల్ల వాళ్ళు ఇప్పుడు జీవిరెడ్డి గురించి మనందరికీ తెలిసిన